ఈ రోజుల్లో అనేక కుటుంబాలు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి, కానీ దేవుని చేత నీతికి ఎంచబడిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నామంటే మనం చాలా జాగ్రత్తగా మనం ఆయన నిలకడగా నమ్మకంగా నిలిచేవారమే ఉండి నమ్ముకున్నాం అనుకోండి, ఆ నమ్మకమే నీతిమంతులుగా మారుస్తుందండి. ఆ తర్వాత దేవుడు అతన్ని చాలా పరీక్షించాడు. ఎందుకంటే హెచ్చిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఒకటి పొందుకోవాలంటే అక్కడ పరీక్షల్లో నిలవాలండి. ఆ పరీక్షలో నిలవకుండా, యోగ్యత లేకుండా దేవుని యొద్ద నుంచి ఏది పొందుకోవడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే మనకేమి ఇస్తానడైనా పరలోకమే ఇస్తాను. పరలోకం పొందుకోవాలంటే ఆ యోగ్యత ఎవరిలో ఉండాలి? మనలోనే ఉండాలండి. అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఆ మాట 22వ అధ్యాయం చూడు, ఆదికాండం